హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 16, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన ఒక టాపిక్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ ఇటీవల వార్తలు నిలిచింది. దీని ప్రత్యేకత ఏంటి? దీనిని ఎవరు, ఎక్కడ ప్రారంభించడం జరిగింది? సో దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ రీసెంట్గా వార్తలు నిలిచింది. ఒక సూపర్లేటివ్ టాపిక్గా మనం డిస్కస్ చేసాము. కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి, దేశంలోనే తొలి ఆల్ విమెన్ డ్రోన్ స్క్వాడ్రన్. అంటే ఈ డ్రోన్ స్క్వాడ్రన్లో అందరూ కూడా మహిళలు ఉంటారు. ఓకేనా? అదే దీని యొక్క ప్రత్యేకత. మరి దీనిని ఎవరు ప్రారంభించారంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సిటీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. గ్వాలియర్లో, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇటీవల దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ వార్తలు నిలిచింది. ఆ డ్రోన్ స్క్వాడ్రన్ యొక్క ప్రత్యేకత, ఆ స్క్వాడ్రన్లో అందరూ కూడా మహిళలే ఉంటారు. అలా దేశంలో తొలి ఆల్ విమెన్ డ్రోన్ స్క్వాడ్రన్ పేరు దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్. దుర్గా అమ్మవారి పేరును పెట్టారు. ఓకేనా? మరి దీన్ని ఎవరు ప్రారంభించారంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది 1965 డిసెంబర్ 1న ఏర్పాటైంది. ఓకేనా? ఎక్కడ ప్రారంభించారు ఈ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సిటీలో ప్రారంభించారు. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది. ఇటీవల కాలంలో రక్షణ రంగంలో డ్రోన్ల యొక్క ఆవశ్యకత, అవసరాన్ని మనం తరచూ చూస్తున్నాము. రక్షణ రంగంలో డ్రోన్ల యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతోంది. అలా డ్రోన్ స్క్వాడ్రన్స్ గురించి తరచు మన వార్తలు చూస్తాం. కానీ మొట్టమొదటిసారి ఒక డ్రోన్ స్క్వాడ్రన్లో అందరూ కూడా మహిళలు ఉండడం అనేది ప్రత్యేకత. ఇక్కడ ఒకసారి స్క్రిప్ట్ని చూడండి. 2025 నవంబర్ నెలలో సరిహద్దు భద్రతా దళం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ముఖ్యంగా మనము ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో రక్షణ దళంగా ఉంటారు. దేశంలోనే తొలి మహిళలతో మాత్రమే కూడిన డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ని ఏర్పాటు చేస్తారు, ఒక స్క్వాడ్రన్ని. ఈ యూనిట్కి దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ అని పేరు పెట్టారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీ, స్కూల్ ఆఫ్ డ్రోన్ వార్ఫేర్ వద్ద ఈ ప్రత్యేక యూనిట్ కార్యకలాపాలు రీసెంట్గా ప్రారంభమైనాయి. నవంబర్ 2025లో దేవి దుర్గా అమ్మవారి పేరు మీదుగా ఈ యూనిట్కి పేరు పెట్టడం ద్వారా శక్తి, ధైర్యం, క్రమశిక్షణ, ధైర్యం వంటి లక్షణాలను ప్రతిబింబించేలా బిఎస్ఎఫ్ సందేశం ఇచ్చింది. సరిహద్దు పర్యవేక్షణ, చొరబాట్ల గుర్తింపు, స్మగ్లింగ్ నియంత్రణ, హై రిస్క్ ఆపరేషన్లలో ఆధునిక డ్రోన్ల వినియోగం కోసం ఈ యూనిట్ అనేది ప్రధాన బాధ్యతని పోషిస్తుంది. సరిపోతుంది. ఓకేనా? సో రక్షణ రంగానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా దాదాపు ప్రతిరోజు కూడా 1 లేదా 2 టాపిక్స్ని రక్షణ రంగానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకేనా? సో అందులో ఇదొకటి అబ్జర్వ్ చేయొచ్చు. రైట్? సో బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1965 స్టార్ట్ అయింది. ప్రపంచంలో అతిపెద్ద సరిహద్దు రక్షణ దళాల్లో ఒకటి. బిఎస్ఎఫ్ యొక్క నినాదం ఏంటంటే డ్యూటీ అంటూ డెత్. ఓకేనా? సరిపోతుంది. రైట్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి టాపిక్స్, అందులోనూ సూపర్లేటివ్ టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. మీకు ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సాయంత్రం 7 గంటలకి అందిస్తున్నాను కదా, ప్రతిరోజు అందిస్తున్నాను. ఈ క్లాస్లో, ఈ వీడియోలో చెప్తున్న కంటెంట్ మొత్తం
ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి మీకు ఇలా చూపిస్తున్న స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్ ఆల్సో. మీరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. డైలీ సిఏ అనే కోర్సు ఉంటుంది. అందులో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న కంటెంట్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఓకేనా? అందులోనే ఈ కోర్సులోనే డైలీ సిఏ కోర్సులోనే డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. చూడండి, కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్, శాంపుల్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, చూడవచ్చు. శాంపుల్ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేయొచ్చు. సో మీకు అర్థమవుతుంది ఎంత క్వాలిటీతో నేను ఇస్తున్నాను అనేది. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జిఐ ట్యాగ్కి సంబంధించి. జిఐ ట్యాగ్ అభ్యర్థులు కొన్ని టాపిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఆ టాపిక్స్కి పోటీ పరీక్షల్లో. ఏ పోటీ పరీక్షనే వేస్తాయి పోటీ పరీక్షన. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గమనించండి, గుర్తించండి, పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. అలాంటి టాపిక్స్లో జిఐ ట్యాగ్స్ తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటుంది. యునెస్కో సంబంధిత అంశాలు తరచూ వార్తల్లో చూస్తాము. ఐఐటి రిలేటెడ్ టాపిక్స్ తరచూ వార్తల్లో చూస్తాము. రక్షణ రంగానికి సంబంధించి అందులోనూ విన్యాసాల గురించి తరచూ వార్తల్లో చూస్తాము. ఇలాంటి ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపించే అంశాలు. ఆ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్సే ఉండవు. అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. వస్తువులకు ఇచ్చే గుర్తింపు. ఏదైనా ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి లేదా ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించడం. మరి ఆ ప్రోడక్ట్ ఏమై ఉండొచ్చు? పండించే పంటే కానివ్వండి, లేదంటే వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, అద్దె కలే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జిఐ ట్యాగ్ అనేది మంజూరైంది అంటే ఆ ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ అనేది, సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది. మరి అలాంటి జిఐ ట్యాగ్ని ఏ సంస్థ మంజూరు చేస్తుంది, ఏ చట్టం ఆధారంగా మంజూరు చేస్తుంది? ఫస్ట్ చూద్దాము. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇస్తుంది. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ఆ ప్రాంతం గుర్తొస్తుంది, ఆ ప్రాంతం పేరు చెప్పగానే ఆ ప్రోడక్టే గుర్తొస్తుంది. ఓకేనా? సో చూడండి, మరి జిఐ ట్యాగ్కి సంబంధించి భారతదేశంలో మొట్టమొదట లేదా తొలి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ చట్టం ఆధారంగా పొందింది 2003-2004 సంవత్సరంలో చూస్తే మనం డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి చాలా ప్రత్యేకము. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లక్ష్యాన్ని చెప్పారు. బై 2030 సంవత్సరం వరకు భారతదేశంలో జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ సంఖ్య 10,000కు అంతకు మించి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఇలాంటి టార్గెట్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి టార్గెట్ 2029 నాటికి రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని, రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు 50,000 కోట్ల రూపాయలకు చేరాలి బై 2029 అని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇటువంటివి చూడండి, పోటీ పరీక్షలు అడుగుతారు. ఓకేనా? సో జిఐ ట్యాగ్. మరి ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా వజ్రాలకి, మీరు పన్నా టైగర్ రిజర్వ్ ఇటువంటి వినే ఉంటారు గతంలో. సో పన్నా వజ్రాలు, పన్నా డైమండ్స్కి జిఐ ట్యాగ్ అనేది మంజూరైందంట. జిఐ ట్యాగ్ మనం నిన్నటి క్లాస్లో సిక్కిం రాష్ట్రంలో లెప్చా సమాజానికి సంబంధించి లెప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రెండిటికి జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పాను. ఈరోజు క్లాస్లో 2 ప్రోడక్ట్స్ జిఐ ట్యాగ్తో న్యూస్లో ఉన్నాయి. ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఇంకొకటి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. చూద్దాము. సో పన్నా డైమండ్స్కి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సిటీ ఆఫ్ డైమండ్స్ ఏమంటాం మనం? పన్నా. ఓకేనా? ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. సో స్క్రిప్ట్ చూడండి. పన్నా మధ్యప్రదేశ్ సిటీ ఆఫ్ డైమండ్స్గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంత వజ్రాలకు భారత ప్రభుత్వము భౌగోళిక సూచికను మంజూరు చేసింది. ఈ గుర్తింపు ద్వారా పన్నా వజ్రాల వైశిష్ట్యం, అసలుదనం అంటే ఒరిజినాలిటీ,
ప్రాంతీయ ప్రత్యేకత అధికారికంగా రక్షించబడుతుందంట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన వారణాసి కూడా ఈ జిఐ ట్యాగ్ సాధనలో కీలక పాత్ర పోషించింది. పన్నా డైమండ్స్కి జిఐ ట్యాగ్ రావడంలో వారణాసి కూడా చాలా కీలక పాత్ర పోషించిందంట. వారణాసిలోని హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్కి చెందిన పద్మశ్రీ రజనీకాంత్ గారు జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది సాధించడానికి ముఖ్య పాత్ర పోషించారు. ఓకేనా, సరిపోతుంది. సూరత్ డైమండ్స్, మనకు భారతదేశంలో డైమండ్స్ అంటే సూరత్ గుర్తు వస్తుంది, గుజరాత్ రాష్ట్రంలో. సో సూరత్ వజ్ర కటింగ్ కళకు జిఐ గుర్తింపు వచ్చిన తర్వాత పన్నా వజ్రాలకు జిఐ ట్యాగ్ దక్కడం అనేది భారత జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి మరొక పెద్ద విజయంగా భావించబడుతుంది. ఓకేనా, సో సరిపోతుంది. పన్నా భారత్లో ఏకైక న్యాచురల్ డైమండ్ మైనింగ్ ప్రాంతం. భారతదేశంలో న్యాచురల్ డైమండ్ మైనింగ్ ప్రాంతం ఏది అంటే పన్నా. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్. జిఐ ట్యాగ్ చట్టం చూడండి. మరి జిఐ ట్యాగ్ ప్రయోజనాలు ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్కి వచ్చింది అంటే దానికి డిమాండ్ అనేది చాలా విశ్వవ్యాప్తం అవుతుంది. ఓకేనా, రైట్, సరిపోతుంది. ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక మార్బుల్ స్టోన్ అంటాం కదా మనము, చలువరాతి లేదా పాలరాతి బండ అంటాము. గుజరాత్ రాష్ట్రంలోని మార్బుల్కి ఏ మార్బుల్ ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, అంబాజీ మార్బుల్. ఇటీవల అంబాజీ మార్బుల్కి జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఆ అంబాజీ మార్బుల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. చాలా ప్రత్యేకము. దీని యొక్క వైటిష్ కలర్ కానివ్వండి, దాని యొక్క ఏమంటాము దృఢత్వం కానివ్వండి, దాని ఒరిజినాలిటీ కానివ్వండి, భారతదేశంలో ఇలాంటి మార్బుల్ అనేది చాలా ప్రత్యేకము. అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి డిమాండ్ అనేది ఇప్పటికే ఉంది. జిఐ ట్యాగ్ అనేది కొంచెం లేట్ వచ్చింది అనుకోండి, బట్ ఎనీహౌ ఫైనల్గా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్గా అంబాజీ మార్బుల్ అనేది న్యూస్లో ఉంది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా, సో గుజరాత్లోని పవిత్ర తీర్థం అంబాజీ శక్తిపీఠం ప్రాంతంలో లభించే ప్రసిద్ధ శ్వేత తెల్ల అంబాజీ మార్బుల్కి భారత ప్రభుత్వం భౌగోళిక సూచికని మంజూరు చేసింది. ఈ జిఐ గుర్తింపును మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జిఐ గుర్తింపు అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. ఓకేనా, ప్రకటించింది. ఈ ట్యాగ్ బనస్కాంఠ జిల్లాలోని అంబాజీ మార్బుల్స్ క్వారీ అండ్ ఫ్యాక్టరీ అసోసియేషన్ పేరుతో నమోదు చేయబడింది. అంబాజీ మార్బుల్ ఎన్ఎఫ్. అంబాజీ మార్బుల్కు అత్యుత్తమ కాంతి, బలం, స్వచ్ఛత, అధిక కాల్షియం శాతం వంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. సరిపోతుంది. ఓకేనా, సో అంబాజీ మార్బుల్ ఆలయ నిర్మాణాలకు అత్యంత అనుకూలమైనదిగా ప్రసిద్ధి. చాలా ఎక్కడైనా దేశంలో టెంపుల్స్ నిర్మిస్తున్నారంటే ఆ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ మార్బుల్ని ప్రత్యేకంగా వినియోగిస్తారు. ఓకేనా, అంబాజీ మార్బుల్ మైనింగ్కు 1200 నుండి 1500 సంవత్సరాల చరిత్ర ఉందంట. సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. దీని క్వాలిటీ వల్ల అడ్వాన్స్డ్ లేదా మంచి క్వాలిటీ వల్ల అమెరికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లోని ఆలయాల నిర్మాణంలో కూడా దీన్ని వినియోగిస్తున్నారంట. రైట్, సరిపోతుంది. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ అండ్ ఐఐటి రిలేటెడ్గా టాపిక్గా చూడవచ్చు. భారతదేశంలోని తొలి స్వదేశీ అంటే ఇండిజినస్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హై ప్రెసిషన్ డయోడ్ లేజర్ ఆవిష్కరణ ఏఐఐటి వారు దీన్ని ఆవిష్కరించారు. ప్రత్యేకత ఏంటి? సరిపోతుంది. సింగిల్ లైన్లో చూడండి, సూపర్లేటివ్ టాపిక్స్ గురించి పోటీ పరీక్షలో సింగిల్ లైన్లో అడుగుతున్నారు. భారత్ మొదటిసారిగా క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్కు అవసరమైన అత్యంత ఖచ్చితత్వం గల స్వదేశీ డయోడ్ లేజర్ని అభివృద్ధి చేసింది. ఇది క్వాంటమ్ ప్రయోగాలు, ఉన్నత శ్రేణి పరిశోధనలు, విశ్వవిద్యాలయ ప్రయోగశాలలు మరియు ఆధునిక పారిశ్రామిక వినియోగాలకు ఉపయోగపడే కాంపాక్ట్ హై ప్రెసిషన్ లేజర్ సిస్టమ్. దీని ద్వారా అతి స్థిరమైన, దీర్ఘకాలం పనిచేసే, ట్యూన్ చేయగలిగే లేజర్ అవుట్పుట్ లభిస్తుందంట. ఇది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, అణు ఆధారిత క్లాక్లు మరియు సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలకు అవసరం ఉంటుందంట. ఈ లేజర్ని ఏఐఐటి వారు తయారు చేశారు. ఐఐటి ఢిల్లీకి చెందిన ప్రనిష్క్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి లేదా తొలి స్వదేశీ హై ప్రెసిషన్ డయోడ్ లేజర్ని ఎవరు ఆవిష్కరించారంటే ఐఐటి ఢిల్లీ. ఎన్ఎఫ్
జాతీయ క్వాంటమ్ మిషన్ మద్దతుతో అభివృద్ధి చేయబడిన ఒక లేజర్. ఓకేనా? రైట్. క్వాంటమ్ కమ్యూనికేషన్ హ్యాకింగ్కు పూర్తిగా నిరోధకమైన క్యూకేడి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఆధారంగా పనిచేస్తుంది. ఓకేనా? జాతీయ క్వాంటమ్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది 2023 నుండి 2031 మధ్య 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో భారత్ను క్వాంటమ్ లీడర్గా తీర్చిదిద్దడం అనేది లక్ష్యం. ఓకేనా? ఎనఫ్. అండ్ సరండా ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, దాన్ని 90 రోజుల్లో వన్యప్రాణి అభయారణ్యగా, వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇటీవల కాలంలో వన్యప్రాణులకు సంబంధించి వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కానివ్వండి, ఫారెస్ట్ ఏరియాస్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ సెన్సెస్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్సే కానివ్వండి, ఖచ్చితంగా పోటీ పరీక్షలో సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్స్, ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్, వాటిపైన ప్రతిష్టతను చూపండి. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో వార్తల్లోకి వచ్చిన సరండా ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. జార్ఖండ్ అంటేనే కామన్గా అటవీ ప్రాంతం పరంగా చాలా వరకు వార్తల్లోకి వస్తుంది. సో సరండా ఫారెస్ట్ ఇప్పటివరకు ఫారెస్ట్ ఏరియా, అటవీ ప్రాంతం, దాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించమని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలోనే వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించాల్సి ఉండే, కానీ ప్రకటించలేదు. ఇప్పటికైనా ప్రకటించండి, 3 months టైం ఇస్తున్నామని చెప్పేసి ఆదేశము. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఇటువంటివి లింక్ చేసుకోండి. సుప్రీంకోర్టు జార్ఖండ్ ప్రభుత్వాన్ని 31,468.25 హెక్టార్ల సరండా ఫారెస్ట్ ఏరియాని ఏం ప్రకటించమన్నారు? వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించమని చెప్పారు. ఈ నిర్ణయం భారత్లో అత్యంత అద్భుతమైన సాల్ అటవీ వ్యవస్థను రక్షించడము, అలాగే అక్కడ నివసించే గిరిజనుల హక్కులను సంరక్షించడం లక్ష్యంగా తీసుకుందంట. ఓకేనా? సరిపోతుంది. 1968 నోటిఫికేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవానికి జార్ఖండ్ రాష్ట్రం అనేది 2000 ఇయర్లో బీహార్ రాష్ట్రం నుండి రీఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటైంది. అది బీహార్ రాష్ట్రంగా ఉన్నప్పుడే గతంలోనే ఈ ప్రాంతం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఓకేనా? రైట్. సరండా అడవి. ఓకేనా? జార్ఖండ్లోని వెస్ట్ సింగ్బామ్ డిస్టిక్లో ఉందంట. రైట్. ఈ ప్రాంతంలోని గిరిజన సమాజాలు హో, ముండా, సంతాల్ ఇది చెప్పవచ్చు. ఓకేనా? వన్యప్రాణి సంరక్షణ చట్టం 1970 ప్రకారం అభయారణ్యం ప్రకటించడం, ఆ ప్రాంతంలో వేట, మైనింగ్, చెట్ల నరికివేతపై కఠిన నిషేధాజ్ఞలు ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలి ప్రత్యేకంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కీలకమైన తీర్పుని జారీ చేసింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సదస్సు. అంతర్జాతీయ సదస్సు అభ్యర్థులు కొన్ని టాపిక్స్ని చూసేటప్పుడు, పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్ నుండి పోటీ పరీక్షల్లో ఏ పాయింట్స్ని క్వశ్చన్స్గా ఎక్స్పెక్ట్ చేయాలి. మీకు తరచు చెప్తున్నాను, ఏదైనా ఒక అంతర్జాతీయ సదస్సుల గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ సదస్సు పేరేంటి, మరి ఎన్నవ ఎడిషన్ ఇప్పుడు న్యూస్లో ఉంది, ఈ ఎడిషన్కి లేదా ఈ సంవత్సరం జరిగే ఆ ప్రముఖ సదస్సుకి ఆతిథ్యం ఇచ్చే దేశం లేదా ప్రాంతము, ఆ సదస్సు యొక్క థీము, మరి ఎవరు నిర్వహిస్తారు ఆ సదస్సుని, ప్రత్యేకత ఏంటి, సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ జనరల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ జనరల్ కాన్ఫరెన్స్ ఒక సదస్సు, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంతర్జాతీయ స్థాయిలో మ్యూజియంలకి సంబంధించి ప్రత్యేక చర్చా వేదిక. ఈ సంవత్సరం 27th ఎడిషన్ అనేది న్యూస్లో ఉంది. ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే యూఏఈలోని దుబాయ్. సో యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, అందులో ఒకటి దుబాయ్ వేదికగా రీసెంట్గా జరిగింది. మరి ఈ సదస్సు ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతుంది? ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ జనరల్ కాన్ఫరెన్స్ అనేది 27th ఎడిషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా. 28th ఎడిషన్ ఎప్పుడు జరుగుతుంది? ఏదైనా ఒక సదస్సును గురించి చూసినప్పుడు కొన్ని 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి, కొన్ని 3 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి, కొన్ని 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. మరి ఈ సదస్సు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఇయర్ 2025 నవంబర్ మంత్, సో రీసెంట్గా మనం చూసాం కదా. మరి 2028లో ఈ సదస్సు మళ్ళీ జరగబోతుంది. అప్పుడు 28th ఎడిషన్, అంటే ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి జరిగే సదస్సు.
అప్పుడు ఎక్కడ జరుగుతుందంటే నెదర్లాండ్స్లోని రొటర్డమ్ వేదికగా జరగబోతోంది. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల జరిగిన ముగిసిన అంశాలనే కాదు, రాబోయే అంశాలు, జరగబోయే సమావేశాలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకు చెప్పాలంటే ప్రస్తుతం మనం COP30 బెలెమ్ బ్రెజిల్ వేదికగా జరుగుతోంది నవంబర్ 9 నుండి 21 వరకు. ఇది జరుగుతున్నప్పుడే ఇంకోటి రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసాము. COP32 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCకి సంబంధించి COP32 ఎప్పుడు జరగబోతోంది? 2027లో. ఎక్కడ జరగబోతోంది? ఇథియోపియా. అఫీషియల్గా షెడ్యూల్ అయింది. సో దాన్ని మనం క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న పోటీ పరీక్షల్లో. సో ఈ సదస్సు ముగింపు రోజున 27th జనరల్ కాన్ఫరెన్స్ ముగింపు వేదికలో 28th సదస్సు ఎక్కడ జరగబోతుందో కూడా చెప్పారు. ఎక్కడ? రోటర్డామ్, నెదర్లాండ్స్. మరి ఈ సంవత్సరం దుబాయ్ వేదికగా 27th జనరల్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ జనరల్ కాన్ఫరెన్స్ 27th ఎడిషన్. మరి థీమ్ ఏంటి అంటారు? ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్. థీమ్స్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి, ఓకేనా? మరి 27th జనరల్ కాన్ఫరెన్స్ ముగింపు రోజున కొత్త నాయకత్వాన్ని ప్రకటించారు. మరి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మ్యూజియంస్కి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా ఆంటోనియో రోడ్రిగ్స్ గారు వచ్చారు, ఉపాధ్యక్షుడిగా నాసిర్ అల్ ధర్మాకి వచ్చారు. సరిపోతుంది. ఈ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మ్యూజియంస్ అనేది యునెస్కోకి అనుబంధంగా పనిచేస్తుంది, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. 1946 ఇయర్లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలకు సంబంధించి నిర్వహణ, హెరిటేజ్ సంరక్షణ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం అనేది జరుగుతుంది. గతంలో ఇప్పుడు మనము 2025లో చూస్తున్నాం కదా, దుబాయ్ వేదిక గతంలో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. ఎనఫ్. మ్యూజియంలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక చర్చా వేదిక. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4500 మంది ఈ 27th జనరల్ కాన్ఫరెన్స్కి దుబాయ్కి వచ్చి హాజరయ్యారు. ఇది ప్రత్యేకత. ఎనఫ్. ఇక CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక స్పేస్ మీట్ని నిర్వహించబోతున్నాయి. సో ఇది ఎక్కడ, ఎప్పుడు? 17th నవంబర్ రోజున చూడబోతున్నాం. అంటే రేపటి రోజున జరగబోయే ఒక స్పేస్ మీట్. మరి ఎక్కడ జరగబోతోంది? బెంగళూరు, కర్ణాటక వేదికగా జరగబోతోంది, ఓకేనా? సో అబ్జర్వ్ చేస్తే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి, అంతరిక్ష రంగానికి సంబంధించి, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి ప్రత్యేక చర్చా వేదికగా చెప్పొచ్చు. సో భారత ప్రముఖ శాస్త్రీయ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR సంబంధించి మనం గతంలో చాలా టాపిక్స్ చూసాము. CSIR చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్గా లేదా డైరెక్టర్గా నల్లతంబి కలైసెల్వి గారని, ఇవన్నీ ఇంపార్టెంట్. మరియు ఇస్రో సంయుక్తంగా CSIR ఇస్రో స్పేస్ మీట్ 2025ని నవంబర్ 17th రేపటి రోజున బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం భారతదేశం మానవ అంతరిక్ష యానం, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, మైక్రోగ్రావిటీ పరిశోధనలు మరియు ఆధునిక అంతరిక్ష సాంకేతికత ఆవిష్కరణ రంగాల్లో స్వయం సంపూర్ణత, ఆత్మనిర్భర్ స్పేస్ దిశగా ముందుకు సాగడానికి కీలక వేదిక అని చెప్తున్నారు. రైట్, గుర్తుంచుకోండి. ఈ 2 సంస్థలు కలిసి పనిచేయడం వల్ల శాస్త్రీయ పరిశోధన, మెటీరియల్ సైన్స్, బయోటెక్, ఔషధ పరిశోధన, స్పేస్ మెడిసిన్ మరియు స్పేస్ హ్యాబిటాట్స్ మరియు గగన్యాన్ వంటి ప్రోగ్రాంలకు శాస్త్రీయ మద్దతు అనేది బలపడనుంది. CSIR మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీతో ఒక టాపిక్ని నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, ఆ టాపిక్ సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. CSIR 1942 ఇయర్లో స్థాపించబడింది, ఓకేనా? న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు more than 30 ప్రయోగశాలలు ఉన్నాయి. ఇస్రో 1969 ఇయర్లో ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోకి ప్రస్తుతం చైర్పర్సన్గా వి నారాయణ్ విధులు నిర్వర్తిస్తున్నారు, వి నారాయణన్ గారు, ఓకేనా? రైట్. ఇక 10th అంతర్జాతీయ గీతా మహోత్సవం అనేది 15th నవంబర్ నిన్నటి రోజున ప్రారంభమైంది, డిసెంబర్ 5th వరకు జరుగుతుంది. సో నిన్నటి రోజున ప్రారంభమైన ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సదస్సు ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ ముగింపు వేడుకలు
డిసెంబర్ 5, 2024 రోజున చూస్తాం కదా. ఆ ముగింపు వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరవుతారు. మరి ఎక్కడ జరిగింది, ప్రత్యేకత ఏంటి? ఆన్ సాక్రెడ్ ల్యాండ్ ఆఫ్ కురుక్షేత్ర. ఓకేనా. సో కురుక్షేత్రలో 10వ అంతర్జాతీయ గీతా ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది 15 నవంబర్ నిన్నటి రోజున. ఇది 3 వారాల పాటు జరగనున్న మహా ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవం. సో గీతాకి సంబంధించి భగవద్గీత అంటాం కదా, రీసెంట్గా మనం చూసాము ఏప్రిల్ 18. ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 18కి సిగ్నిఫికెన్స్ ఉంది, ఇంపార్టెంట్ డే అది. వరల్డ్ హెరిటేజ్ డే యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గీత ఇటీవల భగవద్గీత చోటు పొందింది ఏప్రిల్ 18 రోజున. చూడండి సిగ్నిఫికెన్స్. ఓకేనా. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి భక్తులు, పండితులు, పర్యాటకులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు కురుక్షేత్రలో. ఈ మహోత్సవం భగవద్గీత పవిత్రత, కురుక్షేత్ర చారిత్రక మహత్వం మరియు భారతీయ తత్వశాస్త్ర ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా నిర్వహించబడుతుంది. ఉత్సవకాలం మరియు ప్రధాన విశేషాలు ఏంటంటే, మహోత్సవం నవంబర్ 15 నుండి డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా తత్వశాస్త్ర సెమినార్లు, నృత్య సంగీత ప్రదర్శనలు నిర్వహించబడతాయి. నవంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు. మరియు ముగింపు వేడుకల్లో కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది భాగస్వామ్య రాష్ట్రంగా మధ్యప్రదేశ్ పాల్గొంటుంది. తమ సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే ప్రత్యేక పెవిలియన్ కళాకృతులను ప్రదర్శిస్తుంది. రైట్. 2016లో ప్రారంభమైన ఈ ఇంటర్నేషనల్ సదస్సు ఈ సంవత్సరం 10th ఎడిషన్ కదా, మొదటిది 2016లో ప్రారంభమైన అంతర్జాతీయ గీతా మహోత్సవం ప్రతి సంవత్సరం కొన్ని దేశాలకు కూడా విస్తరిస్తుంది. ఓకేనా. రైట్, సరిపోతుంది. కురుక్షేత్ర మహాభారత యుద్ధ భూమి మనం చూస్తూ ఉంటాము. భగవద్గీత 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో కూడిన భారతీయ తత్వశాస్త్ర గ్రంథము. ఓకేనా. రైట్. ఇక ఒక సూపర్లేటివ్ టాపిక్, అతిపెద్ద ఆసియాలోనే అతిపెద్ద మెట్రో సదుపాయం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. మహారాష్ట్రలో ముంబై మండాలే మెట్రో డిపో, ముంబైలో మండాలే మెట్రో డిపో ఉంది కదా, అది ఆసియాలోనే అతిపెద్ద మెట్రో సదుపాయంగా రీసెంట్గా న్యూస్లో ఉంది. ద మండాలే డిపోట్ ఏసియా లార్జెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ మెట్రో డిపోట్. దాదాపు 30.45 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ మెట్రో స్టేషన్ అనేది, మెట్రో డిపో అనేది డిపో. ఓకేనా. 72 స్టాబ్లింగ్ లైన్స్ ఉన్నాయి ఇందులో. డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, ఇండియాస్ లార్జెస్ట్ టెస్టింగ్ ట్రాక్ ఉంది, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ సొంతం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మెట్రో డిపో రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎక్కడ అంటే మహారాష్ట్రలో ముంబైలో మండాలే డిపో. ఓకేనా. సో ముంబై మెట్రో లైన్ 2B కోసం నిర్మించిన మండాలే డిపో ప్రారంభమై ఆసియాలోని అతిపెద్ద మెట్రో డిపోగా ప్రస్తుతం నిలిచింది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? డిపోలో 72 8 కోచ్ రైళ్లను నిల్వ చేయగల సామర్థ్యం ఉందంట ఒకేసారి 72ని. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో సింగిల్ లైన్లో చూడండి, ముంబై మెట్రో లైన్ ప్రత్యేకత ఆసియాలోనే అతిపెద్ద మెట్రో డిపోగా మండాలే డిపో స్థానం పొందడం ముంబై రవాణా వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ప్రపంచంలో పెద్ద డిపోలు ఏంటంటే షాంఘై, బీజింగ్, దుబాయ్ మెట్రో డిపోస్. ఇప్పుడు మండాలే డిపో కూడా అదే జాబితాలో వాటి సరసన చేరింది. ఇక మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్వేస్ ప్రస్తుతం కేంద్ర జాతీయ రహదారులు మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్వేస్ వారు ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. అత్యవసర పరిస్థితుల నిర్వహణకు జాతీయ డేటాబేస్, నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సంబంధిత అంశము. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ అన్ని నేషనల్ హైవే డిపిఆర్లు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్లో తప్పనిసరిగా ఇస్రో రూపొందించిన, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఎన్డిఎం, నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ని ప్రత్యేకంగా వాటి విశ్లేషణ చేర్చాలని ఆదేశించింది డిపిఆర్స్లో. దేశవ్యాప్తంగా విపత్తు సిద్ధత మరియు స్పందన నివారణ కోసం రియల్ టైమ్ జియోస్పేషియల్ డేటాను అందించే అంతరిక్ష ఆధారిత ప్లాట్ఫామ్ ఇదే. సో ఎన్డిఎంని ఎవరు అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు అన్ని నేషనల్ హైవే డిపిఆర్లలో దీన్ని మ్యాండేటరీగా చెప్పారు, విశ్లేషణ చేర్చాలని.
ఈ ఎన్డిఎంను ఇస్రో ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రూపకల్పన చేసింది. సరిపోతుంది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మార్గదర్శకంలో ఇది పనిచేస్తుంది. అత్యవసర నిర్వహణకు అవసరమైన జిఐఎస్ ఆధారిత జాతీయ సమాచార నిల్వగా నేషనల్ రిపాజిటరీ పనిచేసి పాలసీ మేకర్లు, విపత్తు నిర్వహణ అధికారులు, ప్రణాళిక అధికారులు ప్రమాదాన్ని పరిగణలోకి తీసుకున్న నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందంట. సరిపోతుంది. ఓకేనా. రైట్. సో ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఆధారంగా ఏర్పాటైంది. ఓకేనా. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు, వ్యాక్సిన్లు ఇటువంటివి చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో విజృంభిస్తున్న ఒక వ్యాధి గురించి WHO చేసిన ప్రకటన. సో మారిటానియా మరియు సెనగల్లో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది అని WHO నిర్ధారణ చేసింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7, 1948 రోజున ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం టెడ్రస్ అదనం గారు డైరెక్టర్గా ఉన్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ప్రతి ఏడాది ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఓకేనా. రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, దీనికి కారణం ఏంటో చూద్దాము. సో 2025 నవంబర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పశ్చిమ ఆఫ్రికాలోని మారిటానియా మరియు సెనగల్ దేశాలు, వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇవి, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ అనేది చాలా అధికంగా వ్యాప్తి జరుగుతోందని WHO హెచ్చరించింది. ఏదైనా కొన్ని వ్యాధులు ఒక అవుట్బ్రేక్ చూస్తున్నప్పుడు WHO ఇలాంటి ఆదేశాలు లేదా ఆజ్ఞలు అలర్ట్ ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఈ వ్యాధి ఫ్లాబో వైరస్ వల్ల కలుగుతుంది. సో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్కి కారణం ఏంటి, ప్యాథోజన్ ఏంటి, వైరల్ ఫీవర్. ఓకేనా. సరిపోతుంది. ఇది ఫెనివిరిడే కుటుంబానికి చెందిన వైరస్. ప్రధానంగా గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు వంటి జంతువులను ప్రభావితం చేస్తుంది. మనుషులు సాధారణంగా జంతువులతో సన్నిహిత సంబంధం లేదా దోమకాట్ల ద్వారా ఈ వైరస్ బారిన పడతారు. కానీ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించదు, మ్యాన్ టు మ్యాన్ రాదు. ఈ వ్యాధి మొదటగా 1930sలో కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో గుర్తించబడింది. అందుకే రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ అంటారు. తర్వాత ఇది సబ్ సహారా ఆఫ్రికా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్ వంటి ప్రాంతాలు కూడా విస్తరించింది. ఇప్పుడు మళ్ళీ అవుట్ బ్రేక్ అనేది ఏ ప్రాంతాల్లో చూస్తున్నాం చూడండి. ఎందుకు WHO ఇటీవల హెచ్చరించింది. సరిపోతుంది. ఓకేనా. WHO ఎస్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ ఒక జూనోటిక్ డిసీజ్, వైరల్ డిసీజ్. ఓకేనా. జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తీవ్రమైన సందర్భాల్లో కాలేయ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా వర్షాకాలంలో దోమల పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. దోమల నియంత్రణ, జంతువుల టీకాలు, మానవ జాగ్రత్తల వల్ల నివారించవచ్చు. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి అమెరికా చేస్తున్న ఒక ఆపరేషన్ పేరు చూడండి. ఏ ప్రాంతాల్లో చేస్తుంది, ఎందుకోసము. ఆపరేషన్ సదర్న్ స్పియర్ రీసెంట్గా న్యూస్లో ఉంది. లాటిన్ అమెరికా డ్రగ్ కార్టెళ్లపై అమెరికా భారీ చర్య పేరే ఈ ఆపరేషన్ సదర్న్ స్పియర్. ఇక్కడ లాటిన్ అమెరికా డ్రగ్ కార్టెళ్లపై. లాటిన్ అమెరికాలో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాటిన్ అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రగ్ ట్రాఫికింగ్ కార్టెళ్లను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సదర్న్ స్పియర్ పేరుతో భారీ సైనిక నిఘా ఆపరేషన్ ప్రారంభించినాయి. లాటిన్ అమెరికా పైన ఎందుకోసం, డ్రగ్ ట్రాఫికింగ్ కార్టెళ్లను లక్ష్యంగా చేసుకొని డ్రగ్ ట్రాఫికింగ్ని అడ్డుకట్ట వేయడం కోసము. ఇటీవల ఏ దేశము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఇది కరేబియన్ సీ మరియు తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో డ్రగ్ రవాణాను పర్యవేక్షించి అడ్డుకునే అత్యంత విస్తృత చర్య. ఇటీవల వార్తలు ఇచ్చిన ఆపరేషన్ సదర్న్ స్పియర్ ఏ ప్రాంతంపై, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ని అడ్డుకట్ట వేయడం కోసం. ఎన్ఎఫ్. ఓకేనా. ఈ ఆపరేషన్లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాల్గొనడము చూస్తున్నాము. రైట్. ప్రధాన లక్ష్యాలు పశ్చిమ అర్ధగోళంలో పనిచేస్తున్న నార్కో టెర్రరిస్ట్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడం అనేది ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశం. అమెరికా సరిహద్దులను డ్రగ్ స్మగ్లింగ్ మార్గాల నుండి రక్షించడమే ప్రధాన ఉద్దేశము. ఓకేనా. సరిపోతుంది. రైట్. ఇక చైనాకి సంబంధించి రక్షణ రంగంలో ఒక కొత్త యుద్ధ నౌక సిచువాన్ ఇటీవల న్యూస్లో ఉంది. సిచువాన్
ఏ దేశానికి సంబంధించి రక్షణ రంగంలో పెద్ద యుద్ధ నౌకగా న్యూస్లో ఉంది అంటే సింపుల్గా సముద్రం నుండి కూడా భూ ఉపరితలం పైన ప్రత్యేకంగా బాంబులను విసిరేయగలుగుతుంది ఇలాంటి సామర్థ్యము. సముద్రంలో నుంచే నేలపై యుద్ధ సామర్థ్యం కలిగి ఉన్న సిచువాన్ ఇటీవల ఏ దేశ రక్షణ రంగంలో పెద్ద యుద్ధ నౌకగా వార్తల్లోకి వచ్చిందంటే చైనా. సరిపోతుంది, పేరు చూడండి, ప్రత్యేక చూడండి. సముద్రంలో ఉంటుంది యుద్ధ నౌక, కానీ యుద్ధాన్ని భూమిపై కూడా కంటిన్యూ చేయగలుగుతారు, యుద్ధ సామర్థ్యం ఉంటుందంట. ఓకేనా? దీని ప్రత్యేకతలు ఏంటి, ఎవరు తయారు చేసారు, ఇవన్నీ కూడా మన పోటీ పరీక్షలు అడుగుతారు. కాకపోతే పేరు గుర్తుంచుకోండి, సిచువాన్ గుర్తుంచుకోండి, దేశం గుర్తుంచుకోండి, ప్రత్యేకత చూడండి, సరిపోతుంది. మన భారతదేశానికి సంబంధించి అయితే ప్రతి ఒక్కరు చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇటీవల న్యూస్లో ఉంది. దీపావళి సందర్భంగా భారత ప్రధాని గారు పర్యటన సందర్భంగా దాని ప్రత్యేకతలు అడుగుతారు, ఎప్పుడు కమిషన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. వివిధ దేశాలకు సంబంధించి రక్షణ రంగంలో సేవలు అంటే జస్ట్ చూడండి, న్యూస్గా చూడండి. చైనా తన కొత్త తరం యుద్ధ నౌక సిచువాన్ను సముద్ర పరీక్షల కోసం రంగంలోకి దింపింది. ఈ నౌక ప్రత్యేకత ఏంటంటే సముద్రంపై ఉండి భూమిపై యుద్ధ కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటుందట. ప్రపంచంలోని తొలిసారిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ సౌకర్యం కలిగిన యుద్ధ నౌక ఇదే. సో సూపర్లేటివ్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ అంట ఈ సిచువాన్ యొక్క ప్రత్యేకత. ఈ అధునాతన వ్యవస్థ వల్ల యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్, డ్రోన్స్ను చాలా వేగంగా టేకాఫ్ ల్యాండింగ్ చేయవచ్చు. ఓకేనా? సో సిచువాన్ నౌకలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్, యుద్ధ డ్రోన్స్, సముద్రం నుంచి నేలపైకి దాడికి వెళ్ళే స్పెషల్ వెహికల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? రైట్. ఇక రీసెంట్గా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సృష్టించిన కౌ ఫ్రీ మిల్క్. కామన్గా మిల్క్ అంటే మనం పాలు అంటే ఆవు నుండి అలా పొందుతాము, ఓకేనా, జంతువుల నుండి. కానీ ఇక్కడ కౌ ఫ్రీ మిల్క్ అనేది ప్రత్యేకము. రానున్న భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఇది చేస్తారంట. ఇజ్రాయెల్ ఆధారిత స్టార్టప్. ఇజ్రాయెల్ అంటేనే టెక్నాలజీ, ఇజ్రాయెల్ అంటేనే ఇంటెలిజెన్స్, మసూద్ ఇటువంటివి. ఓకేనా? సో ఇజ్రాయెల్ ఆధారిత స్టార్టప్ రీమిల్క్, స్టార్టప్ పేరు రీమిల్క్, 2026 జనవరి నుండి అంటే నెక్స్ట్ కమింగ్ 2026 జనవరి, ఇంకో 2 monthsలో తన ప్రయోగశాలలో తయారు చేసిన కృత్రిమ పాలు కౌ ఫ్రీ మిల్క్ను వాణిజ్యంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్. ఇది ప్రపంచవ్యాప్తంగా ల్యాబ్ గ్రోన్ మిల్క్, ల్యాబొరేటరీలోనే అభివృద్ధి చేసిన పాలు. ఇటీవల ల్యాబ్ గ్రోన్ మీట్ గురించి చూసాము, ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ మిల్క్, ఇక జంతువులతో సంబంధం లేకుండా పాలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడము. ఈ పాలు పశువుల నుండి కాకుండా బయోటెక్నాలజీ ఆధారంగా తయారు చేయబడతాయంట. ల్యాబ్ గ్రోన్ మిల్క్ అంటే ఏంటంటే ఇది నిజమైన పాలే అయినప్పటికీ పశువులను ఉపయోగించకుండా తయారు చేస్తారు, పశువుల నుండి కాకుండా. ఇందులో కేసిన్ మరియు వే వంటి అసలు పాల ప్రోటీన్లు ఉంటాయి. ఇవి పశుపాల లక్షణాలను సరిగ్గా అనుకరిస్తాయి. ఓకేనా? సరిపోతుంది. ఇజ్రాయెల్ ఫుడ్ టెక్ సంస్థ రీమిల్క్ దీని తయారీలో కీలకంగా పోషించింది. మరి సహకరించిన సంస్థలు ఏంటంటే ఇమాజిమ్ డైరీ మరియు విల్క్, అక్కడ ఇజ్రాయెల్ సంబంధించిన స్టార్టప్స్. రైట్, ఎనఫ్. ఇక రాష్ట్రీయ అంశాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా వార్తలు నిలిచిన అంశాలు ఏంటో చూద్దాం. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మన రాష్ట్రీయ అంశాలపైన, కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర స్థాయి అంశాల నుండి ఎక్కువగా ప్రశ్న అడుగుతున్నారు. ఫస్ట్ ఏపీకి సంబంధించి చూద్దాం, తర్వాత తెలంగాణ చూద్దాం. ఏఎం గ్రీన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టిందంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్ర సంస్కృతిలో భాగంగా వార్తలు ఇస్తున్న మేళాలు, జాతరలు, పండుగల గురించి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల గురించి కానివ్వండి, పాలసీల గురించి కానీ, పథకాల గురించి కానీ ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ పెట్టుబడి ఎకానమీలో అడగవచ్చు, రీజనల్ ఎకానమీ. ఏఎం గ్రీన్ సంస్థ నుండి ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు, ఎంత మొత్తంలో అంటే 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే ఒప్పందం అనేది రీసెంట్గా జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఏఎం గ్రీన్ సంస్థ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి ఈ సమక్షంలో జరిగింది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద, కాకినాడ డిస్టిక్లోని ఉప్పాడ వద్ద 2 దశల్లో వార్షిక 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుందంట. ఈ ఒకే ప్రాజెక్టుపై దాదాపు 44,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన్నారు. అదనంగా ఉత్తరాంధ్ర అంటే మన శ్రీకాకుళము, విజయనగరం, అనకాపల్లి, అక్కడ 2G ఇథనాల్ బయో రిఫైనరీలు,
180 KTPA సామర్థ్యంతో విమాన ఇంధన ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాజెక్టులకు మొత్తం 10,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. ఈ పెట్టుబడులతో ఉత్తరాంధ్రను జియో ఇంధనాల గ్లోబల్ హబ్గా మార్చడమే కంపెనీ లక్ష్యం అంట. సో ఏఎం గ్రీన్ సంస్థ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు. రైట్, ఏఎం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ కెమికల్స్, గ్రీన్ అల్యూమినియం రంగాల్లో పెట్టుబడులు పెట్టే ప్రముఖ సంస్థ. ఓకేనా, గ్రీన్ అల్యూమినియం అంటే పునర్వినియోగ శక్తితో తయారు చేసే అల్యూమినియం. ఓకేనా, రైట్. ఇక రాయలసీమలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి పునాది వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పీయూష్ గోయల్ గారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, కన్సర్న్ మినిస్టర్, కేంద్ర మంత్రి. వర్చువల్గా ఈ పునాది కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం నుండి రాయలసీమలో పునాది కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో టెక్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారితో కలిసి విశాఖపట్నంలో జరిగిన 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను వర్చువల్గా పునాది వేశారు. డ్రోన్, సో చెప్పాను కదా, ఈరోజు మనం వాస్తవానికి ప్రశ్నకి సమాధానంగా డ్రోన్ స్క్వాడ్రన్ గురించి డిస్కస్ చేసాం. సో డ్రోన్స్ యొక్క వినియోగం అనేది పెరుగుతోంది, డిపెండెన్సీ అని పెరుగుతోంది. కాబట్టి ఒక డ్రోన్ సిటీని ఏర్పాటు చేయడం స్పేస్ సిటీలకు వర్చువల్గా. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ అభివృద్ధి చేయబడుతుంది. లొకేషన్ ఇంపార్టెంట్. కర్నూలు జిల్లాలో ఓర్వకల్. దీనిలో డ్రోన్ డిజైన్, డ్రోన్ తయారీ మరియు సర్వీసులు, R&D కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేస్తారట. కర్నూలులోని ఓర్వకల్లో డ్రోన్ సిటీ ప్రత్యేకత. అత్యాధునిక మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్స్, టెస్టింగ్, సర్టిఫికేషన్ సెంటర్లు, ఇవన్నీ డ్రోన్ల ఉత్పత్తికి సంబంధించి 25,000 మంది డ్రోన్ పైలట్లకి ట్రైనింగ్ ఫెసిలిటీలు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 40,000 కంటే అధిక ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి అంట. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్సిడీస్ ఇస్తారు. ఇక స్పేస్ సిటీలేమో రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లాలో 2 ప్రాంతాలు అభివృద్ధి చేయబడతాయి. ఉపగ్రహ తయారీ, స్పేస్ టెక్, R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్పేస్ స్టార్టప్ హబ్బులుగా అభివృద్ధి చేస్తారు. ఓకేనా, ఈ 2 మెగా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ మరియు స్పేస్ టెక్నాలజీ హబ్గా ఎదగడానికి దోహదపడతాయి. డ్రోన్ టెక్నాలజీ ప్రతి రంగంలో కూడా మనం చూస్తాము. ఓకేనా, భారతదేశంలో డ్రోన్ రూల్స్ 2021లో ప్రకటించబడ్డాయి. ఓకేనా, రైట్. ఇక భారతదేశంలో ముఖ్యంగా స్పేస్ రంగానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం చూస్తున్నాము. ఇన్స్పేస్ ఏర్పాటు కానివ్వండి, నేషనల్ స్పేస్ పాలసీ 2023 కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక తెలంగాణకు సంబంధించి, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా స్నేహ సంఘాలని ప్రారంభించింది. స్నేహ సంఘాలు ఎవరికి సంబంధించి? కిషోరి బాలికలకు సంబంధించి. సో తెలంగాణలో కిషోరి బాలికల సాధికారత కోసం, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం 6,138 స్నేహ సంఘాలను ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వము 15 నుండి 18 ఏళ్ళ వయస్సు గల కిషోర బాలికల సాధికారత కోసం, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం, అభివృద్ధి కోసము రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక స్నేహ సంఘాలు, సో పేరు గుర్తుంచుకోండి, స్నేహ సంఘాలు ఎవరి కోసము ఎన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6,138 సంఘాలను ఏర్పాటు చేసి 65,615 మంది బాలికలను సభ్యులుగా చేర్చారు. ఈ సంఘాలు మహిళా స్వయం సహాయక సంఘాల విధానాన్ని అనుసరించి పనిచేయనున్నాయి. బాలికలు, కిషోరి బాలికల్లో ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాయకత్వ నైపుణ్యాలు, లీడర్షిప్ క్వాలిటీస్, జీవన నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అంట. బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత మరియు నెలసరి చక్రంపై అవగాహన, డిజిటల్ లిటరసీ, ఇవన్నీ కూడా ఇందులో కల్పిస్తారు. సమాజంలో బాలికల స్థానం బలోపేతం చేయడము మరియు బాల్య వివాహాలను అడ్డుకట్ట వేయడం, ఇవన్నీ కూడా దీని ద్వారా పాసిబుల్ అవుతాయి. సో కిషోర బాలికల సాధికారత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రధాన పథకము రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం 2014. ఓకేనా, సరిపోతుంది. సో ఈరోజు ప్రశ్న వచ్చేసి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఎక్కడ జరగనున్నాయి? ఎన్నవ ఎడిషన్? మరి ఈ ఖేలో ఇండియా 2025 యూనివర్సిటీ గేమ్స్ యొక్క మస్కట్ ఏంటి? మరి మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ సంవత్సరంలో జరిగినాయి? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. అభ్యర్థులను నేను అడిగేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని క్వశ్చన్స్గా అడుగుతున్నాను, ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన
పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తున్నానో రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. సో మీకు ప్రతిరోజు చెప్తున్నాను, వీడియో చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానం ఇస్తున్న వారు మాత్రం వందలాది. సో ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు సమాధానం తెలిస్తే అంతవరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపికే ఇది, మీకు ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది. ఇక రానున్న పోటీ పరీక్షల్లో ఇదే టాపిక్ నుండి లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? సో అండ్ అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి టాపిక్కి సంబంధించి స్క్రిప్ట్ అనేది పీడిఎఫ్ రూపంలో మన యాప్లో డైలీ సీఏ కోర్స్లో అందుబాటులో ఉంటుంది. సో చూడండి, అందులో నేను అప్లోడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ సో పన్నా డైమండ్స్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. మరియు గుజరాత్లోని అంబాజీ మార్బుల్కి కూడా జిఐ ట్యాగ్. అండ్ భారత్ తొలి స్వదేశీ హై ప్రెసిషన్ డయోడ్ లేజర్ ఆవిష్కరణ ఐఐటి ఢిల్లీ పరిధిలో. అండ్ సరండా ఫారెస్ట్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. దుబాయ్లో ముగిసిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ జనరల్ కాన్ఫరెన్స్ 27th ఎడిషన్. ఇక సిఎస్ఐఆర్ ఇస్రో స్పేస్ మీట్ 2025 రేపటి రోజున నవంబర్ 17th బెంగళూరులో జరగబోతోంది. 10th ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ 2025 ఎక్కడ? కురుక్షేత్రాలు. ఇక ముంబై మండాలే మెట్రో డిపో ఆసియాలోని అతిపెద్ద మెట్రో సదుపాయంతో న్యూస్లోకి వచ్చింది. ఇక నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ సంబంధించి WHO అలర్ట్. ఇక ఆపరేషన్ సదర్న్ స్పియర్ ఉద్దేశం ఏంటి? ఎవరిపైన చేస్తున్నారు? అండ్ చైనా కొత్త యుద్ధ నౌక సిచువాన్, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? అండ్ కౌ ఫ్రీ మిల్క్ని ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సృష్టించారు, ప్రత్యేకత ఏంటి? అండ్ ఏఎం గ్రీన్ సంస్థ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రానున్నాయి, ఒప్పందము. అండ్ రాయలసీమలో డ్రోన్ సిటీ స్పేస్ సిటీకి పునాది. అండ్ తెలంగాణలో కిషోర బాలికల సాధికారత కోసం 6138 స్నేహ సంఘాల ప్రారంభము, వాళ్ళ సాధికారత కోసము. ఇక ఈరోజు ప్రశ్న, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఎక్కడ జరగనున్నాయి? మస్కట్ ఏంటి? మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగినాయి? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో యాడ్ చేసి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.